అవుతా ఉంటే ఇక ఏం చేద్దాం అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండని, ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీని గురించి నేను చాలా లోతుగా కూడా విశ్లేషణ అధ్యయనం చేసే ప్రయత్నం చేశా. ఎందుకంటే ఇది యావత్తు తెలంగాణ సమాజానికి సంబంధించిన వ్యక్తం. నిజంగా కూడా పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేట్కు సంబంధించి అంటే పీజీలు ఎంఫీలు పిహెచ్డీలు డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఆలోచించే విషయం, భవిష్యత్తు తరాలు కూడా ఆలోచించాల్సిన విషయం అనేది నాకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. అయితే దీంట్లో కొన్ని విషయాలు నేను మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి స్టేట్మెంట్, ఇక్కడ అక్కడ అధికారుల తీరు ఏంటి అనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దీని గురించి ఒకసారి ఇక్కడ చూడుర్రి. ఐపీఎస్లు సివిల్ సెటిల్మెంట్లు చేస్తుర్రు, ఐఏఎస్లు ఏసీ రూమ్లను వదిలి వస్తలేరు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు. ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్లోనే డ్రెస్ వేసుకొని సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు ఏసీలు రూములు వదిలి ఫీల్డ్ మీదకి వెళ్ళి పని చేయట్లేదు. వారికి ఏసీ జబ్బు పట్టినట్లయింది. కలెక్టర్లు బయటికి రావడం లేదు. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మనం పూర్తి స్థాయిలో సమర్థించాలి. ఎందుకు నేను చెప్తాను, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ నుండి జీతం మొదలు పెడదాం. మా అంటే 15,000 16,000 10,000 పైచీలకి వేసుకుందాం. ఎస్ఐకి ఒక 30,000, దాంతోపాటు సిఐకి ఒక 40,000 నుంచి 50,000, ఇక ఎస్పీ దాకా వెళ్తే అది ₹1,00,000 లోపే ఉంటుంది. మరి వీళ్ళకు బంగ్లాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, రాజరికపు పోకడలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మొన్నటికి మొన్న డీసీపీ ఏసీపీ శ్రీనివాస్కు సంబంధించి ఆయన మీద ఐటీ దాడి జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వచ్చినాయి. ఇది వాస్తవం. పోలీసు వ్యవస్థలో కొంతమంది సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోవడంతో పాటు వాళ్ళకి ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా నేను నా మీద ఒక కేసు ఏది ఒక మనోభావాలు దెబ్బతిన్నాయని కొన్ని నెలల క్రితం కేసు అయింది. అంటే ఆర్టీసీ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో దాంట్లో ఈ ఆర్టీసీ బస్సు వల్ల ఆర్టీసీ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా నష్టపోతుంది. ఆ తర్వాత దీనిని ప్రైవేట్కి అప్పగించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా కుట్రపూరితంగా కూడా ఎలక్ట్రిక్ బస్సులను ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత కేవలం కండక్టర్ మాత్రమే ఉద్యోగిగా ఉంటారు, మిగతా వాళ్ళంతా ప్రైవేట్ వ్యవస్థ ఉంటుంది. అలాంటి పరిణామాలు రాబోతున్నాయి. ఫ్రీ బస్సు ఉచితాలనే పేరుతో మన జీవితాలు ఆగమైపోతాయనే ఒక ఎపిసోడ్ చేస్తే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ ఉన్నతాధికారి ఒక మినిస్టర్, అంటే ఐ థింక్ అది లేడీ మినిస్టర్ అని నాకు 99.99% నమ్మకం ఉన్నది, ఫోన్ చేసి ఆ మేడం వచ్చింది నేను చూసుకుంటా మీరు పెట్టి, ఏం రాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు అంటుండు ఆయన. అంటే ఆయన అహంకారం బలుపు ఏ స్థాయిలో ఉన్నదో మీరు చూడాలి. నేను చెప్తున్నా ఇది ప్రాక్టికల్గా నిజం. నా మీద ఈగ వాళ్ళన చీమ వాళ్ళన బహిరంగంగా గిట్లనే ఉంటుంది. అయితే నేను అన్నా, సార్ మీరు పోలీస్ యూనిఫామ్ అంటే మీతో ఒక లెక్క మాట్లాడతా, లేదు మీరు వైట్ షర్ట్ వేసుకుంటే ఇంకో లెక్క మాట్లాడు, ఈ రెండు కాదనుకుంటే మనం మంచిగా మాట్లాడుకుందాం అని చెప్పిన. ఎందుకు అంటే వ్యవస్థ ఎట్లా తయారైంది అని చెప్పడానికి నిజమండి ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఇందులో 100% ఏకీభవిస్తున్నా. పోలీస్ వ్యవస్థలో చాలా మట్టికి కూడా సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది ఒకటి. రెండోది ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి నిజంగా ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టరేట్ బంగ్లాలల్లో కలెక్టరేట్ ఆఫీసర్లలో కూకోవడానికి కాదు. మీకు తెలుసో లేదో, వాళ్ళు సివిల్స్ రాయొచ్చు, ప్రిలిమ్స్ పాస్ కావచ్చు, మెయిన్కు పోవచ్చు, ఇంటర్వ్యూలు చేయవచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. ఇక్కడ భయపడేది ఏది లేదు. యూపీఎస్సీ చదివి వచ్చినంత మాత్రం అది కొందరికి లక్ ఉంటుంది, కొందరికి ఉండదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయింది ఆ జిల్లాకు సంబంధించి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందడంతో పాటుగా వాళ్ళకి అక్కడ నీళ్లు కానీ లేకపోతే కరెంటు సమస్యలు కానీ వ్యవసాయానికి సంబంధించిన రుణాలు కానీ రకరకాలుగా అంటే ప్రభుత్వం అమలు చేసే స్కీములన్నీ వాళ్ళకి అందించడంతో పాటు అనేక రకాలుగా చేయాలి. కానీ వీళ్ళు మాత్రం బయటికి రావట్లేదు. ఇది వాస్తవమైన విషయమే. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా వీళ్ళు ఏంది అంటే రాగానే ఆఫీసులలో కూకున్నామా, సోమవారం మంగళవారం రాగానే గ్రీన్ వేల్స్ వచ్చిందా, దాంట్లో దరఖాస్తులు స్వీకరించినమా, ఫోటోలోకి ఇట్లా సూపర్గా మనం లుక్ ఇచ్చినమా, దాని ఫోటోలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోలో ఫోజ్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూసాం. ఇదంతా ప్రాక్టికల్గా చెప్తున్నా. తెలంగాణలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో అడ్డాగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమాచారం లేనిది మాట్లాడాడండి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పక్కా సమాచారం ఉంది. ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజలు ఏంది కష్ట నష్టాలను పూర్తి స్థాయిలో ఒక కలెక్టర్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. తెలంగాణ ప్రాంత ప్రజలరా మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక జిల్లా తీసుకుందామండి.
ఒక జిల్లా తీసుకుందాం, అది నల్గొండను అనుకుందాం, లేకపోతే హైదరాబాద్కు సంబంధించి తీసుకుందాం. హైదరాబాద్కు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కు ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టర్ వచ్చిండు, ఐపీఎస్ వచ్చిండు, దాంతోపాటు పొలిటీషియన్ వచ్చిండు, ఆయన మినిస్టర్ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానీ. వీళ్ళిద్దరి మీద ఉండే రెస్పెక్ట్ ఇక్కడ ఉండదు, రాజకీయ నాయకుడి మీద ఉండదు, గుర్తుపెట్టుకోరు. ఆయన మీద ఉన్న ఒపీనియన్ వీళ్ళిద్దరి మీద ఉండదు. ఎందుకంటే వీళ్ళు గౌరవపదంగా ప్రజలు వీళ్ళని కీర్తిస్తారు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లను చాలా అద్భుతంగా వీళ్ళని కీర్తిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ మీద ఒక గౌరవం ఉంటుంది. ఎందుకంటే సారు మాకు ఏదన్నా సమస్య ఉంటే నెరవేరుస్తారు అంటూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీళ్ళకు పూర్తి స్థాయిలో ఒక గౌరవం ఉంటుంది. కానీ పొలిటీషియన్లు అందరి మీద ఉంటుందా అంటే ఉండదు, కొంతమంది మీదనే ఉంటుంది. అది కొంచెం పేరు మోసి నిజంగా సామాజిక సేవ చేసే వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. ఈరోజు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇక్కడ ఉండదు, పొలిటీషియన్కి ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళకి ఆఫీసర్లకు ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీ ఆన్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఉదయం కలెక్టరేట్ ఆఫీసులకు వచ్చిల్లా, ఇక మండలానికి సంబంధించి చూసుకుంటే ఎంఆర్ఓ కానీ లేదా ఆర్డీఓ కానీ లేకపోతే విఆర్ఓ కానీ ఈ వ్యవస్థ అంతా మాకు మీటింగ్ ఉన్నది, బోర్డు కాన్ఫరెన్స్ ఉన్నది, ఏదో ఆగమైపోతున్నట్టు, కొంపల ఏంది కొల్లేరైపోతున్నట్టు వీళ్ళు ఏమనంటే మీటింగులు కాన్ఫరెన్సులు పోతాయి. అలా లొట్టపీసు వీళ్ళు పీచేది ఏమైనా పీకేది ఉన్నదంటే కొడుగుడు మీద ఈకలు పీకుడు, అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇది బియాండ్ ప్రాక్టికల్ నేను చెప్తున్నా. ఇక ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి అంటే ఇది ఒక దందాగా మారిపోయింది. ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి తప్పు లేదు, దాన్ని నేను 100% ఏకీభవిస్తున్నా. ఎందుకంటే కొంతమంది అధికారులు, నేను చెప్తున్నా కదా, కొంతమంది భూ సెటిల్మెంట్లు, కొంతమంది రకరకాల సెటిల్మెంట్లు, అసలు ల్యాండ్ సెటిల్మెంట్కు పోలీసు వ్యవస్థకు సంబంధమే లేదు, అయినా ఎంట్రీ ఇస్తారు. దాంతోపాటు కొంతమంది అధికారులకు సంబంధించి వత్తాసు వలుకుతూ తన మీద ప్రశ్నించే వ్యక్తి కానీ తన మీద పోస్టులు పెడుతున్నా కానీ అపోజిషన్ వ్యక్తిని ఏదో కేసులో అడ్డదిడ్డంగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో వాస్తవమే, ఏసీ గదులలో కూకోవడానికి మనం ఏం పైసలు ఇస్తాం, మన పన్నులతోని వాళ్ళకి అధికారులకు జీతాలు ఇస్తున్నాం. జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సక్రమంగా పనిచేయాలనేది కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి. అయితే ఇదొక విషయం. అయితే దీంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. ఐపీఎస్లు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఐఏఎస్లు ఏసీ రూమ్లు వదలాలి. ఖచ్చితంగా కూడా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఈరోజు సిఐ ఎస్ఐకి సంబంధించి అక్రమ సంబంధం చూసినాం, దాంతోపాటు ఎస్ఐకి సంబంధించి అత్యాచార యత్నం చూసినాం, రివాల్వర్ గన్ను పెట్టి ఫామ్ హౌస్లో అత్యాచారం చేసిన చూసినాం, దాంతోపాటు ఏంది రివాల్వర్ పెట్టుకుని మానసిక ఒత్తిడితో చచ్చిపోయింది చూసినాం, దాంతోపాటు సివిల్ వివాదంలో ఎంట్రీ ఇచ్చింది చూసినాం. ఇవన్నీ కథనాలు, ఇవి ఎక్కడికి పోవు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తే ఎక్కడికక్కడ కనబడుతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారుల మీద గుస్సుగా ఉన్నారంటే అధికారులు చేసే పనితీరు కానీ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా విభిన్నకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి గారు చెప్పే ఈ అంశాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఎక్కడో బుక్ చదివినా, చాలా క్లారిటీగా చెప్తున్నా, ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో అవినీతి లేకుండా నీతివంతంగా పాలన కొనసాగించాలంటే అది కేవలం అధికారుల సపోర్ట్ ఉంటే మాత్రమే జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉండాలి అంటే అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ అధికారులు సరిగ్గా